అబ్బాయి సామాన్ ఎందుకో అది చూసావా చూసావా మటను బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టించాను. ఇప్పుడు కేరళ పనసకాయ మటన్ కూర కదా, ఇప్పుడు కేరళ పనసకాయ ఏంటండి? కేరళలో పుట్టింది ఇది. కేరళ పుట్టిందని కాదు, దీని పేరే కేరళ పనసకాయ. ఇది లేతకాయ కదా, ఎవరిదంటే జిగురు వస్తుంది, పాలు వస్తాయి, అందుకే అవి రాకుండా పసుపు రాస్తాం. అయితే ఎదో తెలియదు ఆ దాకా తీసుకో. ఇదిగో కొబ్బరి నూనె వేస్తాం. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క. ఇదేంటి చెప్పాం ఇందాక చెప్పింది జాజికాయ అండి. జాజికాయ, ఈ యాలకులు, లవంగాలు. ఇక్కడ కొబ్బరి ముక్కలు ఉన్నాయా, అల్లం ముక్కలు ఉన్నాయా, వెల్లుల్లిపాయలు ఉన్నాయా, పచ్చిమిరపకాయలు ఉన్నాయా, నేను మిరియాలు ఉన్నాయా, వీటన్నిటిని తీసుకెళ్ళి నువ్వు చిన్న పేస్ట్ చేసి తీసుకురావాలి. ఇగో కరివేపాకు వేస్తాను. ఇదిగో ఉల్లిపాయలు వేస్తాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఏం వేస్తాం? ఉప్పు వేస్తాం. ఎస్, ఇది కళ్ళుప్పు 2 స్పూన్లు వేయి. 2 స్పూన్లు అంటే తెలియదు కానీ ఇలాగ వేద్దాం. చూడు ఇదిగో, అబ్బే 2 గంటల వేయి. ఆ ఏగిలోపు నువ్వు వెళ్ళి పేస్ట్ చేసి తీసుకొచ్చి. ఓహో ఏగిపోయాయి, మటన్ వేసేద్దాం. మటన్ ముక్కలు వేస్తాం. ఇవి తెచ్చిన పేస్ట్ వేసేద్దాం. ఇది అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు మొత్తం అన్ని కలిపిన మిశ్రమం. ఇందులో కానీ నీళ్ళే వేసి ఇదంతా కొంచెం కడిగి వేసి పనసకాయ ముక్కలు వేసేస్తాను. కేరళ పనస ముక్క. సో మనం పసుపు కలిపిన పనసకాయ ముక్కలు వేసాం. పసుపు ఎందుకు కలిపా కూడా నువ్వు చెప్పావు. ఎందుకంటే లేతకున్నప్పుడు కొంచెం జిగురుగా పాలు కారుతుంటుంది. కరెక్ట్, కారకుండా ఉండటం కోసం. టమాటా ముక్కలు వేస్తాను. పసుపు వేస్తాను. ఆల్రెడీ పసుపుగానే ఉంది కదా. ఆ ముక్కలకు పసుపు, కర్రీకి పసుపు. ఇది ధనియాల పొడి వేస్తాను. కారం పొడి వేస్తాను. ఇప్పుడు బాగా కలుపు. నీళ్ళు వేస్తే బాగా కలుస్తాయి, కలిసి ఉడుకుతాయి. అప్పుడు మూత పెడదాం. ఎన్ని వేయాలి చూడు. కొబ్బరిపాలే. తర్వాత ఏం చేస్తాం? పొయ్యి కట్టేస్తాం. ఓహో కేరళ స్టైల్ కదా. మా ముక్తాయింపు చిన్న చిన్న కొబ్బరి ముక్కలు. ఓకే.
పోయి ఆడిపోయి. దీన్ని ఏమంటాం? ఏమంటాం? పింగాణి పాత్ర. పింగాణి గిన్నె. ఇదేంటి? కేరళ పనసకాయ మటన్ కూర. ఇంత బాగా ఉడికేస్తూ ఆ కొబ్బరి పాలు ఉన్నాయి చూడు. యా పైన కొంచెం కొత్తిమీర చల్లు. కేరళ పనసకాయ మటన్ కూర ఎలా తయారు చేసాం? కేరళ పనసకాయ మటన్ కూర ఎలా తయారు చేసామంటే, ముందుగా ఒక దాకలో కొబ్బరి నూనె వేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాజికాయ, యాలకులు, లవంగాలు వేసి కరివేపాకు, ఉల్లిపాయలు, కళ్ళుప్పు వేసి వేగనివ్వాలి. ఈ లోపు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మిరియాలు పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయల్లో మటన్ ముక్కలు, చేసుకున్న కొబ్బరి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి నీళ్లు వేసి ఉడికించి పసుపు కలిపిన కేరళ పనస ముక్కలు వేసి టమాటా ముక్కలు, పసుపు, ధనియాల పొడి, కారం, కొన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తరువాత కొబ్బరి పాలు, కొబ్బరి ముక్కలు వేసి కలిపి ఒక బౌల్లోకి తీసుకుని పైనుండి కొబ్బరి పాలు, కొత్తిమీర చల్లితే కేరళ పనసకాయ మటన్ కూర రెడీ.